శర్మల అది ఆడ ఉద్రాలో పుట్టింది. ఏంది ఏం చేస్తుంది అది? ఏందో ఆడుకొని తట్టుకొని అయిపోన్నాడు. ఇప్పుడు ఊళ్ళో బొమ్మలాట ఆడుతుంటారు. నువ్వు సరిపోతుంది, నీకు సరిపోకుండా బాగలేదు బొమ్మలాట అంటావు అనుకో. అట్లా ఏమిది అది బొమ్మలాటది? అది వాళ్ళ అన్నను చేస్తుంది. అది ఏం బుద్ధి ఉందా? బుద్ధి లేకోకుండా ఉందా? ఒక గర్భంలో పుట్టిండేది జగన్ నువ్వు తీసేస్తావా? ఏందో ఉంటుంది, ఇచ్చేదో పెట్టేట్టు ఉంటాయి. దాంట్లో వాళ్ళు ఎత్తేసుకుంటున్నారు అంతే. వాళ్ళు ఎప్పుడైనా ఒకటే వాళ్ళే. వీళ్ళు పక్కల వాళ్ళంతా అబ్బా జగన్ తిడతాడంట, శర్మలాగా సరిపోలేదంటే వీళ్ళు అనుకుంటారు. ఏంటి సరిపోకుండా ఉంటుంది? ఇప్పుడు మేము ముగ్గురు మీద ఉండాము, వాళ్ళు ఎవరు చచ్చిపోయినా నీళ్ళు తల్లించుకోవాలా. వాళ్ళు మాట్లాడలేదంట అంటారు, రేపు చచ్చిపోతాను అడిగిపోతారు. అది తెలుసుకోలేరు చూసి. అది కొంచెం బుర్ర ఉండాల. తెలుసుకునే వాళ్ళకి అబ్బా శర్మల బాతని ఏమవుతుంది, వాళ్ళ అన్న ఏమైనా గుంజకపోతుంది అమ్మా, అదంతా ఏముండదు. బొమ్మలాట ఆడుతుంది అమ్మా, నోరు మూసుకొని వరకున్నాడు. ప్రజలంతా అనుకుంటారు ప్రజలు తిక్కోళ్ళ. దాని గురించి ఏం లేదులేనైనా. దాని గురించి ఏటు టోకు లేకుండా వస్తాడు చూసుకో. బాగా ఆవులు ఉన్నాయి పైన ఉండాను. ఆయన దేవుడు అనుకో, దేవుడే అయితే ఆయన మనల్ని నాడిస్తాడు బొమ్మలాట బాగా. జగన్ లేకపోతే ఇంకెవరు ఉన్నారు స్వామి? మరి పవన్ కళ్యాణ్ కలిసినాడు. పవన్ కళ్యాణ్ తెప్పించి కొడతాను. అయ్యో ఉత్తపిత్తులలో నేను పోతా, నా దగ్గర ఏంది లేదు. నేను పోయి జాగ్రత్త తీసుకొని పోయినట్టుంటే ఏపు కాడిపోయినాడా? అది కాదు, దానికి ఉండాల అంగు. కృష్ణుడు పోషకం వేస్తాడు, నాకు సందకాడ కృష్ణుడు కావాలని నేను బాగా చెప్తాను అంటాడు. వాడు చెప్పే సుఖం ఉంటే చెప్పాలి. నీకు వేసినాడు అంటే ఎట్లయితుంది? అది కుదరదు. చేసేవాడు పవన్ కళ్యాణ్కి ఏందో వాడు ఆడిస్తాడు. పవన్ కళ్యాణ్ ఏం చేయలేడు, జనసేన ఏం చేయలేదు. ఇంకా ఒకటి వచ్చిన అడ్డుకుండే ప్రశంస లేదు. యాటికన్నా ముసలి ముతకలను అడుగు, సరిపోని వాళ్ళు చెప్తారు నీకు. వాళ్ళు ఇల్లు చెప్తారు. ఆ కట్టవలే పోయి చెప్పు అడుగు. వాళ్ళు మాకు బాగా చేసినారంటే కన్నా నీ కాల కింద ఏం దొరుకుతావు వాళ్ళు అనరు. కులభేదం అది. అట్లా పిచ్చి. జగన్ సైకో రెడ్డి, రౌడీ, చూడే సరిపోయినప్పుడు ఎవరైనా అంటాడు. ఆలు మొగుని సరిపోతే పెళ్ళాంది తప్పు అంటాడు, మొగుంది తప్పు అంటారు. ఉద్దరికి సమంగా ఉంటే ఏమని అనుకోరు, ఏంటుకుంటారు. ఎదురు పార్టీ ఉంది కాబట్టి ఏంటి ఎత్తిపోటులు పడుతుంటారు. వాళ్ళకు ఎట్ట ఉండదు కదా. పార్టీని గురించి ఏదో మార్గంగా మాట్లాడుతుంటారు. వానికి దోషింది వాళ్ళు, వీళ్ళకి దోషింది ఇల్లు. జగన్ పనికిమాలోడైతే ఇంత పర్యాపరం ఏంటికి వేసి తింటారు. తొలిగానే ఎట్ట చేసినారు. ఇప్పుడు ఎన్ని లక్షలు వచ్చిండేది తెలుసు కదా. మరి దాని గురించి చేసుకోవాలి. మంచోనికి చెడ్డోనికి అంటే వానికి దావలేదు, ఏం లేదు. నేను అప్పుడే ఉండ నాశనం అయిపోయిన, వాను లేక పంటలు పడక అన్ని నున్నగా భూములను ఏడ చూసినా ఎండిపోయి, చినా చెట్లు బోర్లు అన్ని ఎండిపోయి ఇబ్బందులు పడి చచ్చినాము. జగన్ వచ్చిన వాళ్ళమంటే ఇంతవరకు సురక్షితంగా బాగా బతుకుంటాను. బాగుంది, పంటలు బాగా పండుతున్నాయి, వాన బాగా వస్తుంది, అన్ని అనుకూలాలు బాగున్నాయి, ధరలు బాగున్నాయి, అన్ని అనుకూలాలు బాగున్నాయి. అంటే రాయలసీమలో చంద్రబాబు నాయుడు అయితే వాహనం రానింటి మరి అది ఖచ్చితంగా అది పాడు దరిద్రం అనేది ఎవరికైనా తెలుసు. అప్పుడు 9 ఏళ్ళు అట్లా చేసినాడు, ఇప్పుడు మొన్న 5 ఏళ్ళు అట్లా చేసినాడు. 5 ఏళ్ళను దెబ్బతిన్నారు, 14 ఏళ్ళలో దెబ్బతిన్నారు. వానల్లో నీళ్లు లేక ఎండిపోయినాయి, బోర్లు గీర్లు అన్ని ఇబ్బందులు పడి చచ్చినారు. వాడు ఎప్పుడు లోపల ఉన్నప్పుడంతా గడ్డకు రానప్పుడంతా వానలు బాగా బ్రహ్మాండంగా వచ్చినాయి. ఈ సంవత్సరంలో వాడు కొడుకు ఇద్దరు తిరగడంతో కొంత ఈ సంవత్సరం వర్షాలు తక్కువైనాయి. అది కథ. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గవర్నమెంట్ మాకు ఎంగతానంటే బాగుంటాడని మేము అనుకున్నాము. చాలా మంది పోటీ పడుతున్నారు. కొల్లబడచ్చు, పడితే కానీ ఏం చెప్తారు, ఏం చేయలేరు. మా ఈ సూర్య ఏం చేయలేడు, పట్టాల శ్రీరాములు ఏం చేయలేడు, చిలక మధుసూదన్ ఏం చేయలేడు, ఎవరు ఏం చేయలేరు. ఆ అప్ప ముందర ఆ అప్పకి తట్టుకునేవాడే లేడు. కాదు, అది కథ. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసినాడు, ఏం చేస్తారు పవన్ కళ్యాణ్? ఇంకొక వీళ్ళంతా ఏం చేస్తారు పవన్ కళ్యాణ్? ఏంది పవన్ కళ్యాణ్ దగ్గర? వాడు 2 సీట్లు సంపాదించుకోలేడు. ఇప్పుడు చెప్తాను చాలా 2 సీట్లు సంపాదించుకోలేడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు ఎవరేం చేయలేదు, గాలి పోయేవాళ్ళే. మోడీ గారు అని ఊరికే అనుకుంటున్నారు అంతే. మోడీతో కలిసినట్టే మోడీ చెప్పింది ఒట్టి పద్ధతులు ఇవ్వండి అంతే. ఊరికే పక్కల వాళ్ళు అంటున్నారు అంతేగాని మోడీ వాళ్ళకి మద్దతు ఇడు అది కాను కాదు. ఊరికే అనుకుంటా అంటే ఏదో ఊరుకాలన్నట్టు ప్రజలు చెప్తారేమన్నట్టు మిమ్మల్ని పంపిస్తాంటది. ఏంది లేదు మోడీది. మోడీ వాళ్ళకి మద్దతు ఇవ్వడు, అది కాదు. మోడీ కూడా వాళ్ళకి ఇస్తే జగన్ గెలుస్తాడు, అది కూడా చెప్తాను. అదే మాట. మోడీ కాడికి ఏటింటి పడిపో జగన్ గెలుస్తాడు. మళ్ళీ అదేప్పుడు ఛాలెంజ్. సంతోషంగా ఉండాము. ఆయనకు జగన్మోహన్ రెడ్డికి మాకంతా బాగా అన్యాయంగా బాగుండాము. అన్నదమ్ముల మాదిరిగా ఐక్యంగా బాగా చేస్తున్నాడు ప్రభుత్వం. ఏం భయంలే. పింఛను కూడా నాకు వస్తుంది. వచ్చినాక ఇంటికాడికి తీసుకొచ్చిపోతారు, బియ్యం ఇచ్చిపోతారు.
అన్నీ బాగొస్తారు లక్షణంగా అన్నీ బాగొస్తాడు అనుకూలంగా ఏం తొందర లేదు వాళ్ళ గురించి మనకు ఏమీ ఇబ్బందులు లేవు ఇప్పుడే బాగుంది అప్పుడేమీ లేదు అప్పుడేమీ లేదు ఇప్పుడు బాగుంది ప్రభుత్వం బాగుంది అన్ని పథకాలు బాగున్నాయి అన్ని అనుకూలాలు బాగున్నాయి ఇప్పుడు ఏం పనులు లేవు ఇప్పుడు కాంట్రాక్ట్ లాంటివి లేవు ఇప్పుడు ఉంటే చేతురేమో ఏంటివి లేవు నాయకులకు అప్పుడు ఇచ్చినారు ఇప్పుడు నాయకులకి ఎవరికి ఏం అవకాశం మీలే ఆయన ఎందుకంటే ఆడికి తినిపోతారని ఏదో ఆయన నోటు కూడా చేతి కూడా ఇస్తున్నాడు ఇప్పుడు వీళ్ళు టిక్కులు పెడుతున్నారా ఈ మనోడు కానోడు లేకపోతే అట్లా ఉందా లేదా అందరికి వాలంటీర్ పెడతాడు అందరికి ఇస్తున్నారా లేకపోతే పార్టీ పరంగా అట్లా అందరికి మొత్తం అందరికి ఏడు కంప్లీట్ తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నాడు అందరికి ఇస్తాడు అంతా ఏం లేదు వర్గం ఏం లేదు వాళ్ళకి ఎవరు తెలియదు అంతా మొత్తం అందరికి బియ్యం కానీ పింఛని కానీ అమ్మఒడి కానీ ఇంకో అన్ని మొత్తం అందరికి ఇస్తాడు అందరికీ అన్ని బాగున్నాయి అనుకున్నాం ఎమ్మెల్యే ఎవరుంటే బాగుంది అనుకుంటున్నా మేము ఆయనే మేలు అనుకున్నాం వెంకటరామరెడ్డి మేలు అనుకున్నాం ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి మాకు చాలు సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం ఏమో ఆయన అసలు వస్తాడు అది దానికే తీసి పెట్టు ఆయనకు సచ్చేంత వరకు మాకు ఆయనే కావాలా సచ్చేంత వరకు మేము పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ మళ్ళీ ఈ మధ్యకాలంలో షర్మిల కూడా బయటకు వచ్చి ఎవరు వచ్చినా ఎవరు పోయినా జగన్ 2024లో సీఎం అయ్యే తథ్యం వీళ్ళందరూ ఫేక్ పార్టీలు మెయిన్ 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతి క్యాండిడేట్ను పెడుతున్నాడు వాళ్ళని ఈసరికి ఇంకా 60 రోజులు 70 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి ఈసరికి వాళ్ళు ఏ నియోజకవర్గానికి ఏ ఎమ్మెల్యేను ఏ ఊరిని అభ్యర్థిని పెట్టినారనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అట్లప్పుడు వాళ్ళు రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ ధర్మవరానికి ముప్పు తిప్పులు పడి 3-4 వచ్చి కొట్లాడి చేస్తున్నారు వాళ్ళు మాకేం కేతిరెడ్డి ఉంటాడు గెలుస్తాడు జగన్ సీఎం అవుతాడు అవునండి అది ఇప్పుడు మరి శ్రీరామ్కి ఇస్తే ఎలా ఉంటుంది సూర్యకి ఇస్తే ఎలా ఉంటారు అంటారు వాళ్ళని ప్రజలు లెక్కలో పెట్టుకోలేదు అసలు అవసరము వాళ్ళని అసలు శ్రీరామ్ ఉన్నాడు అనేది లెక్కలో లేదు సూర్య ఉన్నాడు అనుకోలేదు జనసేన ఉంది అనుకోలేదు వాళ్ళు స్టేట్ లెవెల్లో వాళ్ళు ఎట్లా ఉన్నారో ఇక్కడ కూడా కామన్ అంతే వాళ్ళని మేము లెక్కలో పెట్టుకోలేదు బీద బిక్కి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ చాలా లబ్ధి చేకూరుతుంది జగన్ ప్రభుత్వం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇంతకుముందు ఎప్పుడే కానీ 10 రూపాయలు డబ్బులు పెట్టుకొని హాస్పిటల్కి పోయి స్తోమత లేనోడు ఈ పొద్దు 5 లక్షలైనా కూడా హాస్పిటల్కి పోయి చూపించుకునేకి ధైర్యంగా ఉన్నారు అదే పేద బడుగు బలహీన వర్గాలందరికీ ఏమన్నా ఇబ్బంది కలిగిందన్నా కూడా ఇంతకుముందు పోయిన ప్రభుత్వంలో చేసిన వాళ్ళు ఎవరు లేరు ఈరోజు ఆయన చేసి చూపించి నాకు మంచి జరిగింటే ఓటు వేయండి లేకపోతే లేదని ఆయన అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేసి అడిగే దమ్ము ధైర్యం ఈ జనసేన కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఇన్ని పార్టీలు ఏకమై ఆయన మీదకి ఒకసారి దళమెత్తినా కూడా ఆయన ఎవరికల్లే కానీ కన్నెత్తి చూసింది లేదు ఆయన ప్రజల పక్షాన్ని పోరాడి దాని ప్రజలకే మంచి చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు ఆ విధంగా మరి ఎందుకని జగన్ తిడుతున్నారు వీళ్ళందరూ కలిసి అంతే సరిపోనప్పుడు తిడతారు ఇప్పుడు మాకు జగన్ మంచి చేసినాడు కాబట్టి మాకు బాగుంది జగన్ ప్రభుత్వం అని మేము ఆయన్నే మేలు కోరుతున్నాము ఇప్పుడు వాళ్ళు మంచి చేసి ఉంటే ఈరోజు ఇంతమందితో పొత్తులు పెట్టుకొని పోయి పీకులాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు జగన్ ఎవరినన్నా కానీ నన్ను కలసండి అని నేను ఎవరినన్నా ఇంకోరు వచ్చి నాకు ఇది చేయండి అని ఎవరినన్నా అడుగుతున్నాడా టీడీపీని అడగలేదు జనసేన అడగలేదు కాంగ్రెస్ని అడగలేదు ఎవరిని అడగలేదు అందువల్ల ఆయన ఖచ్చితంగా మంచి చేసినాడు కాబట్టి ధైర్యంగా ఈరోజు రాష్ట్రంలో ఆయనే సీఎం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నాడు ఆయనకు కూడా ఆత్మశుద్ధితో పనిచేస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు ఆయన